లో ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలని సూపర్ 6 అని, గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన తెస్తామని, పాఠశాలను అభివృద్ధి చేస్తామని, రైతాంగాన్ని ఉద్ధరిస్తామని చెప్పి కబుర్లు చెప్పారు తప్ప ఆచరణలో ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితి ఉంది. అదనంగా ఈరోజు భారాలు మోపే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల రూపంలో, ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో 12,771 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం మీద భారం మోపడానికి ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లాలో ఎక్కువ ఈ మోటార్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ పరిశ్రమలు వీటన్నిటి మీద ఈ భారం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో 11వ తేదీన జిల్లాలో అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, తిరుపతిలో సిఎండి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాకి వామపక్షాలు, సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ ధర్నాలో 50 మంది ప్రజానీకం పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జిల్లాలో పాఠశాలల్ని మేము కాపాడుతామని, విలీనం వ్యతిరేకించిన వాటన్నిటికి కూడా ఈరోజు విలీనాన్ని నుంచి విముక్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 44 పాఠశాలకు సంబంధించి మేము ప్రతిపాదన పంపించామని చెప్పారు తప్ప ఏ ఒక్క పాఠశాలకి విలీనం నుంచి మినహాయించిన పరిస్థితి లేదు. ఆ తల్లిదండ్రులు, పిల్లలు తీవ్రమైన వేదనకు గురవుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు, డిఓ చుట్టూరు, ఎంఈఓ చుట్టూరు తిరుక్కుంటున్నారు తప్ప ఒక్కరు కూడా సరైన భరోసా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ పాఠశాలన్నింటినీ కూడా ఈ విలీనం ప్రక్రియ నుంచి మినహాయించి వాళ్ళకి అదే పాఠశాలలో పాఠాలు బోధించేట్టు, మధ్యాహ్న భోజనం పెట్టేట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగానే తిరుపతిలో సెట్టిపల్లి భూ పట్టాదారులు చాలా అవసరం పడుతున్నారు. రేపే క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో వెంటనే సెట్టిపల్లికి సంబంధించి జీవోని తుడాకి అప్పగిస్తూ మార్చాల్సిన అవసరం ఉంది. అది మార్చకపోతే ఆ ప్లాట్ యజమానులు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ, ఇతర పక్షాలన్నీ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ జిల్లాలో 65,000 రేషన్ కార్డులకి బీవీకుండా ఎగ్గొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తాము. పోర్టబిలిటీ పేరుతో ఈ జిల్లాలో ఇంత దుర్మార్గం, పేదలకు అందాల్సిన బియ్యాన్ని 65,000 కార్డులకి ఈరోజు బీవీకుండా ఎగ్గొట్టేసి 15వ తేదీ దాకా మేము బ్రహ్మాండంగా బీవిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. జనసేన నాదెండ్ల మనోహర్ గారు దాని మంత్రివర్యులు, ఆయన ఏం ఆలోచన చేస్తారో ఏం చెప్తారో మనకు తెలియదు. ఆచరణలో చూస్తే ఈరోజు అత్యంత పేద మండలమైన డెక్కిల్లో 82% మాత్రమే ఈ కార్డులు పోయినాయి. ఈరోజు ఆ రకంగా అన్ని మండలాలు చూస్తే 80% లోపల 11 మండలాలు అత్యంత పేదరికంగా ఉన్న గిరిజనులు, పేదలున్న మండలాల్లో ఈ యొక్క రేషన్ కార్డు బియ్యం అందడం లేదు. ఇది దుర్మార్గమైన మోసం. లక్షల కేజీల బియ్యాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకు అందలేకుండా, ఆకలి తీర్చకుండా ఇబ్బంది పడుతుంది. నేను కోరుతా ఉన్నా, పెన్షన్లు పంచేదాన్ని మాత్రం ఎగబడి ప్రజాప్రతినిధులు, అధికారులు పోతారు. మీరు 10వ తేదీ తర్వాత రేషన్ షాపులు తనిఖీ చేయండి, రేషన్ షాపులు తిరగండి. అక్కడ బియ్యం అందని కార్డుదారులకు బియ్యం ఇవ్వాలి. అన్ని రేషన్ షాపులకి 10% పైన ఈ గత నెలను దృష్టిలో పెట్టుకొని ఎంత శాతం అయితే తక్కువ వచ్చిందో అన్ని రేషన్ షాపులకి ఆ రేషియోలో బియ్యం అందజేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు దీన్ని తనిఖీ చేయాలని చెప్పి చెప్తున్నాం. అదే రకంగా ఈరోజు ఈ యొక్క సివిల్ సప్లైస్కి సంబంధించిన డీటీలు ఇతర పనులకు వాడుతున్నారు. ఇంత దుర్మార్గం. పేదవాడు ఉన్న సౌకర్యం ఆ బియ్యం సక్రమంగా అందుతున్నాయా లేదని చెప్పేదానికి ఈ 34 మండలాల్లో ఈరోజు ముగ్గురు డ్యూటీలు ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రేషన్ కార్డుదారులకి ద్రోహం చేయబాకండి. పేదల యొక్క అన్నాన్ని, నోటికాడ అన్నాన్ని తీయద్దని చెప్పి నేను కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా జోక్యం చేసుకొని దీని మీద చర్య తీసుకొని పేదలకు కాపాడాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మామిడి రైతులు ఈరోజు వాళ్ళు కట్టిన దానికి కొన్ని పరిశ్రమలు 4 రూపాయలు చెల్లిస్తుంది. వాళ్ళు కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. వెంటనే మామిడి యజమానులందరూ 8 రూపాయలు చెల్లించేట్టుగా తక్షణ చర్యలు తీసుకోవాలి. అదే రకంగా మొత్తం ప్రభుత్వం వేయాల్సిన 4 రూపాయల సబ్సిడీని వెంటనే వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే
వాళ్ళు రైతాంగం చేసే పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతుగా నిలబడుతుందని చెప్తున్నాను. అదే రకంగా ఇప్పుడు వర్షాకాలాలు వచ్చాయి కాబట్టి వెల్ఫేర్ హాస్టల్స్, పిల్లలు చదివే వెల్ఫేర్ హాస్టల్ అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలా వారి దగ్గర బాత్రూమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన సరైన నాణ్యమైన ఆహారం అందడం లేదు. చాలామంది జబ్బులకు గురవుతున్నారు. కాబట్టి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఆహారం శుభ్రంగా అంతాలి, మెనూ ప్రకారం అందించేట్టుగా లోకల్ అధికారులు తనిఖీలు చేసి దీన్ని చేయాలి. లేకపోతే మేమందరం కూడా ఈరోజు హాస్టల్ బాట పట్టాల్సి వస్తుంది. ఆ రూపంలో కాకుండా వీళ్ళే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో మొత్తం టూరిజం పేరుతో కారిడార్ మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతంలో భూములన్నింటినీ కూడా కార్పొరేట్లకి అప్పచెప్పడానికి, పెద్ద పెద్ద రిసార్ట్కి అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఈ పులికాట్ సరస్సుకు సంబంధించి కానీ లేదు ఇరగంలో ఇస్తున్న భూ కేటాయింపులు కానీ పారదర్శకంగా జరగాలి. అది ఈ రకంగా కార్పొరేట్లకు అప్పగించడం వల్ల సముద్రాన్ని కలుషితం చేస్తారు. మత్స్యకారులకు పూర్తిగా ఈ యొక్క వాళ్ళ చేపల వేట అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇది ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో జరుగుతున్న భూసేకరణ, బలవంత భూసేకరణ ఆపాలి. ప్రజల యొక్క అభిమానం మేరకు, ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ దీని ప్రకారం 2013 చట్టాన్ని వాళ్ళకి వివరించి దాని ప్రకారం పరిహారం చేసేట్టుగా వాళ్ళని ఆదుకునేట్టుగా చేయాలి. ఆ రూపంలో ఈ యొక్క భూసేకరణ, బలవంత భూసేకరణ ఆపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతాం. ఈరోజు సత్యవేడు కానీ, వద్దాయపాలెం కానీ, బిఎన్ కంట్రీకి కానీ, అదే రకంగా అటువైపు చూస్తే ఓజిలి మండలంలో కానీ అట్లా కోటా వాకాడు ఈ అన్ని మండలాల్లో జరుగుతున్న భూసేకరణ, బలవంత భూసేకరణ